నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలను ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని గార్లదిన్నె మండల కేంద్రంలో గల మోడల్ స్కూల్లో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు పంపిణీ చేసిన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ యాదవ్. అంతకుముందుగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రికి సింగనమల శాసనసభ్యురాలు బండారు శ్రావణశ్రీ, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పలు రంగాల ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న గారికి, అధికారులు డిఎంహెచ్ఓ గారికి, ఆర్డీఓ గారికి, ఎంపీపీ ఎంపీటీసీ గారికి, ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేనున్నప్పటికీ మీరందరికీ చిరపరిచితురాలు ఒక డైనమిక్ ఎమ్మెల్యే బండారు శ్రావణి గారికి, ఎందుకంటే ఆ చిన్న వయసులోనే అసెంబ్లీలో అనేక సమస్యల మీద తను మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా సింగనమల నియోజకవర్గం అభివృద్ధి గురించి, సింగనమల రైతాంగానికి సాగునీరు అందించడం గురించి, పేదలకి ఇళ్ళ దగ్గర నుంచి మీ విద్యార్థుల దాకా అసెంబ్లీలో చాలా గట్టిగా మాట్లాడి ఈ ప్రాంత సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి డైనమిక్ ఎమ్మెల్యే ఉండడం ఈ నియోజకవర్గం అదృష్టంగా నేను భావిస్తున్నా. మరీ ముఖ్యంగా ఇవాళ గార్లదిన్నె మోడల్ స్కూల్ పిల్లలందరికీ కూడా శుభాశిష్యులు. నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నేను కూడా మోడల్ స్కూల్ కాదు కానీ మోడల్ కాలేజ్ విద్యార్థిని. 10వ తరగతి వరకు మీలాగా ప్రభుత్వ పాఠశాలలో చదివి దాని తర్వాత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాసి మదనపల్లిలో మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్లో 3 సంవత్సరాలు హాస్టల్లో ఉంటూ చదువుకున్నా. కాబట్టి ఇవాళ ఇక్కడికి వస్తే ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ అందరిని చూస్తే నాకు కూడా నా స్కూల్ రోజులకి వెళ్ళిపోయా, కాలేజ్ రోజులకి వెళ్ళిపోయా. నా విద్యార్థి మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూనే మీరందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇవాళ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇవాళ అనేక మంది అనేక రకాల రోగాలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ప్రధానంగా కంటి సమస్యలతో బాధపడుతున్న పిల్లలకి, తద్వారా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, సరిగా కనిపించకపోతే సరిగా చదవలేరు, సరిగా ఆటల్లో పాలు పంచుకోలేరు, అనేక విషయాల్లో వెనుకబడితే కాస్త ఆత్మ న్యూనత భావం వస్తుంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరిగి తర్వాత వెనుకబడుతూ వెళ్తూ బ్యాక్ బెంచర్స్గా మిగిలిపోతారు అని చెప్పారు. అందుకని అటువంటి సమస్యను గుర్తించి పిల్లల్లో కంటి చూపుకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉన్నాయా దాని గురించి ప్రధానమంత్రి గారు ఒక ప్రోగ్రాం తీసుకొచ్చారు, నరేంద్ర మోడీ గారు, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ విజువల్ ఇంపైర్మెంట్ అని. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసి ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న పిల్లలందరికీ కంటి పరీక్షలు నిర్వహించి దానికి సంబంధించిన ఇబ్బందులు ఏమున్నాయా, రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా వాటిని గుర్తించడం, చిన్న చిన్నవైతే కంటి అద్దాలు అందించడం, కాస్త తీవ్రమైనవి ఏదన్నా ఉంటే వాటికి చికిత్స చేయడం, సర్జరీ చేసి దాన్ని బాగు చేయడం. తద్వారా పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, చాలా ఉత్తేజంగా ఆటల్లో పాలు పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. Good morning to honorable guests, ladies, gentlemen, boys and girls. It gives me immense pleasure to welcome you all to the launching function of a school children's free spectacles. వి హేమలత, పి చైత్ర,
J. Naveshri,